హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం రెండో పెళ్లికి సిద్ధమైన భర్త ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే గుళ్ళో నిశ్శబ్దం ఆవరించింది. కానీ సుభాష్ గుండెల్లో మాత్రం పెను తుఫాను చెలరేగుతుంది. తన కళ్ళ ముందే చేతి కందెం దూరంలో ఉన్న తన ప్రాణ సమానరాలు శర్వాణి తన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ బయటకు పరిగెత్తి వెళ్ళిపోతూ ఉంటే ఆమెను ఆపలేక వెనక్కి తీసుకురాలేక ఒక శిలలా మిగిలిపోయాడు సుభాష్. రామచంద్రరావు చేతుపట్టు సుభాష్ భుజం మీద మరింత బిగుసుకుంది. అది తండ్రి మందలింపు మాత్రమే కాదు, వాస్తవంలోకి రా అన్న ఒక కఠినమైన హెచ్చరిక. ఎవరండి ఆవిడ? అలా ఏడుస్తూ వెళ్ళిపోయారు. మీకేమైనా బంధువా అని కావ్య అమాయకంగా సుభాష్ ముఖంలోకి చూస్తూ అడిగింది. సుభాష్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. గొంతులో మాట రావటం లేదు. ఆ క్షణంలో ఆమె నా భార్య, నా ప్రాణం అని గట్టిగా అరవాలనిపించింది. కాని తండ్రి వైపు చూసి ఆగిపోయాడు. ఎవరో మనకు తెలియని వాళ్ళమ్మ కావ్య. బహుశా ఏదో కష్టాల్లో ఉండి దేవుణ్ణి మొక్కుంటున్నారేమో. మనకెందుకులే, పంతుగారు పిలుస్తున్నారా, వెళ్ళి పూజలో కూర్చుందాం అంటూ రామచంద్రరావు పరిస్థితిని కవర్ చేస్తూ కావ్యని తీసుకొని ముందుకు నడిచాడు. సుభాష్ యాంత్రికంగా వాళ్ళ వెనక నడిచాడు. పూజ మొదలైంది. అర్చకుడు మంత్రాలు చదువుతున్నాడు. కావ్య భక్తిగా కళ్ళు మూసుకొని ప్రార్థిస్తుంది. కానీ సుభాష్ మనసంతా గుడిమెట్లు దిగి పరిగెత్తిన శర్వాణి చుట్టూనే తిరుగుతుంది. ఆ ముఖం ఎంత వాడిపోయి ఉంది. పెళ్ళైన కొత్తలో నిండుగా ముస్తాబై కండ్ల విందుగా కనిపించే శర్వాణి ఈరోజు ఈ అలంకారం లేకుండా ఒక మామూలు కాటన్ చీరలో ప్రాణం లేని బొమ్మలా కనిపించింది. ఆమె కళ్ళలోని ఆక్రోశం, బాధ అతన్ని నిలువెల్లా దహించి వేస్తున్నాయి. ఎంత మహారాణిలా చూసుకున్నాను నా శర్వాణ్ణి. నా చేతులారా ఆమెను ఎంత క్షోభకు గురి చేస్తున్నాను. నా పక్కన కావ్యం చూసి తన ఎంత నరకం అనుభవించిందో కదా అని మనసులోనే కుమిలిపోతూ అమ్మవారి విగ్రహం వైపు చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు సుభాష్. దేవుడి ముందు కూర్చున్న ఆ కాబోయే నూతన దంపతుల మధ్య శారీరకంగా అంగుళం దూరం ఉన్న, మానసికంగా వేల మైళ్ళ దూరం ఉందని అక్కడెవరికి తెలియదు. అటు ఆటో దిగి హడావిడిగా ఇంట్లోకి పరిగెత్తిన శర్వాణి నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయి తలుపులు గడియ పెట్టుకుంది. పార్వతమ్మ చేతిలో ఉన్న పిల్లల్ని కింద దించి కంగారుగా కూతురి గది దగ్గరికి వెళ్ళింది. శర్వాణి, తలుపు తీయమ్మా, శర్వాణి అని తలుపు బాదుతూ ఏడుస్తుంది పార్వతమ్మ. లోపల శర్వాణి తలగడను ముఖానికి అడ్డు పెట్టుకుని తన ఏడు బయటకు వినపడకుండా గట్టిగా రోధిస్తుంది. ఆమె గుండె ముక్కలైపోయింది. గుళ్ళో తాను చూసిన దృశ్యం కళ్ళ ముందు కదలాడుతుంది. సుభాష్ భుజం రాసుకుంటూ నిలబడిన కావ్య, సుభాష్ పక్కన తాను నిలబడవలసిన చోట తన స్థానంలో వేరొక అమ్మాయిని చూడడం ఆమె ప్రాణాలను తోడేసింది. ఎందుకు దేవుడా నాకు ఈ శిక్ష? అతన్ని మర్చిపోయేలా చెయ్యి, లేదా నన్ను చంపేయి. అతను వేరొకరి సొంతం అవుతూ ఉంటే చూస్తూ నేను ఈ ప్రాణాలతో బతకలేను అన్న మంచం మీద పడి కుమిలిపోతూ ఏడ్చింది. అద్దం ముందు నిలబడి తన ప్రతిబింబాన్ని చూసుకుంది. ఆ కళ్ళు, ఆ పెదవులు, ఆ నుదురు, ఇవన్నీ సుభాష్కి ఎంతో ఇష్టమైనవి. తను చూడకుండా సుభాష్ ఒక్కరోజు కూడా ఉండేవాడే కాదు. మరి ఇప్పుడు తను చూసి కూడా ఎలా ఆగిపోయాడు? అతనికి నా మీద ప్రేమ చచ్చిపోయిందా, లేదా నా మీద ఉన్న కోపం ఇంకా తగ్గలేదా? ఆలోచనలు ఆ బుర్రను తొలిచేస్తున్నాయి. బయట నుండి పిల్లల గొంతులు వినిపించాయి. అమ్మమ్మ, అమ్మ ఎందుకు ఏడుస్తుంది? అమ్మకేమైంది అని కార్తీక్ అమాయకంగా అడుగుతూ ఉంటే పార్వతం మనవణ్ణి గుండెలకు హత్తుకుని, ఏం లేదు కన్నా, అమ్మకు తలనొప్పిగా ఉందట, పడుకుంది. మీరు వెళ్ళి ఆడుకోండి అని వాళ్ళని అక్కడి నుండి పంపించేసింది. తలుపు వద్దే కూర్చుని, శర్వాణి, నీ బాధ నాకు అర్థమవుతుంది తల్లి. కానీ జరిగిపోయిన దాన్ని తలుచుకొని ఎంతకాలం ఇలా ఏడుస్తావు? నీ పిల్లల కోసం నువ్వు ధైర్యంగా నిలబడాలమ్మా అని గోడ కానుకొని కన్నీరు కార్చింది ఆ తల్లి. గతం, అసలు శర్వాణి సుభాష్ల మధ్య ఇంతటి అగాధం ఎలా ఏర్పడింది? ఒకరికొకరు ప్రాణమిచ్చేంతగా ప్రేమించుకున్న వాళ్ళు కోర్టు మెట్లు ఎందుకు ఎక్కవలసి వచ్చింది? అదొక చిన్న అపార్థంతో మొదలైన అగ్నిపర్వతం. సుభాష్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్. అప్పట్లో అతనికి ఒక పెద్ద ప్రాజెక్టు బాధ్యతలు అప్పగించారు. దానివల్ల రాత్రి పగలు ఆఫీస్ పనుల్లోనే మునిగిపోయేవాడు. ఆ సమయంలోనే శర్వాణి వాళ్ళ ఇంట్లో ఆమె తమ్ముడి పెళ్లి నిశ్చయమైంది.
ఏకైక తమ్ముడి పెళ్లి కావటంతో శర్వాణి ఎంతో ఉత్సాహంగా నెల రోజుల ముందు నుండి పనులు దగ్గరుండి చూసుకోవాలని పుట్టింటికి వెళ్ళింది. సుభాష్ కూడా వస్తానని మాట ఇచ్చాడు. కానీ ఆఫీస్లో ప్రాజెక్ట్ డెడ్ లైన్ దగ్గర పడడంతో అతనికి ఊపిరి సలపని పని. కనీసం ఫోన్ చేసి మాట్లాడే సమయం కూడా ఉండేది కాదు. పెళ్లికి ముందు రోజు రాత్రి కుటుంబమంతా కలిసి జరుపుకునే సంగీత వేడుక. శర్వాణి సుభాష్ కోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురు చూసింది. బంధువులంతా అల్లుడు గారు ఇంకా రాలేదేంటి అని అడుగుతూ ఉంటే ఆమెకు అవమానంగా బాధగా అనిపించింది. సుభాష్కు ఫోన్ చేస్తే, శర్వాణి చాలా ఇంపార్టెంట్ క్లయింట్ మీటింగ్ నడుస్తుంది, నేను రావడానికి రేపు ఉదయం అవుతుంది, ప్లీజ్ అర్థం చేసుకో అని ఫోన్ కట్ చేశాడు. ఆ క్షణంలో శర్వాణి మనసులో కోపం కట్టలు తెంచుకుంది. మరుసటి రోజు ఉదయం పెళ్లి సమయానికి సుభాష్ హడావిడిగా వచ్చాడు. అతన్ని చూడగానే బంధువుల ముందు ఏం అనలేకపోయినా ఆమె చూపులో తీవ్రమైన అసంతృప్తి ఉంది. పెళ్లి హడావిడి ముగిశాక ఇద్దరు తమ గదుల్లోకి వెళ్ళగానే శర్వాణి అసహనం కట్టలు తెంచుకుంది. ఏంటి సుభాష్ ఇదంతా? నా తమ్ముడి పెళ్ళి, నా ఇంట్లో ఒకే ఒక్క ఫంక్షన్, దానికి కూడా రాకుండా మీకు ఆఫీస్ అంత ముఖ్యమా? నన్ను బంధువుల ముందు ఎంత చులకన చేశారో మీకు తెలుసా అని నిలదీసింది. అప్పటికే వరుస రాత్రులు నిద్రలేక ఆఫీస్ స్ట్రెస్తో అలసిపోయి ఉన్న సుభాష్కి శర్వాణి మాటలు కోపాన్ని తెప్పించాయి. నా పరిస్థితి అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు శర్వాణి, నేను కావాలని రాలేదా? నా కెరియర్కి ఆ ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమో నీకు చెప్పాను కదా, నా కష్టం నీకు కనిపించడం లేదా అని గట్టిగా అరిచాడు. అవును, మీకు మీ కెరియర్ ముఖ్యం, మీ దృష్టిలో నేను, నా కుటుంబం, నా బంధువులు ఎవరికి ఎలాంటి విలువ లేదు, మీకు నా అవసరం లేదు అంటే శర్వాణి ఏడుస్తోంది. ఆ మాట సుభాష్ ఈగోని టచ్ చేసింది. అవునా, నా దృష్టిలో నీకు విలువ లేదా? నేను పడే కష్టమంతా మన కుటుంబం కోసమే కదా, నేనెంత చేసినా నీకు తక్కువే, నీకు అర్థం చేసుకునే మనసు లేదు అని సుభాష్ కూడా పంతానికి పోయాడు. అది కేవలం ఒక చిన్న వాగ్వాదం. ఇద్దరు కాస్త చల్లబడ్డాక మాట్లాడుకుంటే సరిపోయేదేమో. కానీ ఆ రోజు ఇద్దరిలోనూ రగిలిన అహంకారం పంతం వాళ్ళను మాట్లాడనివ్వలేదు. సుభాష్ అలిగి ఆ రోజు హైదరాబాద్ తిరిగి వెళ్ళిపోయాడు. శర్వాణి కోపంతో వారం రోజులైనా ఇంటికి తిరిగి రాలేదు. ఒకరికొకరు ఫోన్ చేసుకోలేదు. తనే తప్పు చేశాడు, తనే ముందు సారీ చెప్పాలి అని శర్వాణి. నా పరిస్థితి అర్థం చేసుకోలేదు, తనే దిగి రావాలి అని సుభాష్. ఇద్దరి మధ్య నెలల తరబడి మౌన యుద్ధం సాగింది. ఈ మౌనం మధ్యలో బంధుల జోక్యం, ఇరు కుటుంబాల మధ్య జరిగిన చిన్న చిన్న మాటల సంఘర్షణ అగ్నికి మరింత ఆజ్యం పోసాయి. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ పంతం అనే పొర కింద కప్పబడిపోయింది. ఇంతకాలం నన్ను వదిలి ఉండగలిగాడంటే అతనికి నా అవసరం లేదు అని శర్వాణి ఒక నిర్ణయానికి వచ్చేసి కోపంతో విడాకులు నోటీస్ పంపింది. ఆ చూసి సుభాష్కి పిచ్చెక్కినంత పనైంది. నా ప్రేమను కోర్టు నోటీసులతో బేరానికి పెడుతుందా అన్న కోపంతో తాను విడాకులకు అంగీకరించాడు. ఇద్దరి మనసుల్లోనూ అంతులేని ప్రేమ, కానీ బయటకు మాత్రం ఎవరికి తగ్గకూడదన్న అహంకారం. అలా ఏడ్చుకుంటూనే ఇద్దరు విడాకుల పత్రంపై సంతకాలు చేశారు. 6 నెలల క్రితం కోర్టు విడాకులు మంజూరు చేసింది. ప్రస్తుతం రాత్రి 9 గంటలు అవుతుంది. గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చిన సుభాష్ నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఇంట్లో వాళ్ళు భోజనానికి పిలిచినా ఆకలిగా లేదని చెప్పి తలుపులు వేసుకున్నాడు. చీకటి గదిలో మంచం మీద కూర్చుని తల పట్టుకున్నాడు. గుళ్ళో శర్వాణి ఏడుస్తున్న ముఖం, ఆమె వెక్కిళ్ళు అతని కళ్ళ ముందు కదలాడుతున్నాయి. నేనెంత తప్పు చేశాను, నా ఇగోకి నా ప్రాణాన్ని, నా పిల్లల్ని బలి చేశాను, ఇప్పుడు వేరొక అమ్మాయి మెల్లో తాళి కట్టడానికి సిద్ధమయ్యాను, ఇదంతా ఒక పీడకల్లాగా ఎందుకు జరిగిపోయింది అని తనలో తాను కుమిలిపోతున్నాడు. అప్పుడే గత్తలపు నెమ్మదిగా తెరుచుకుంది. తల్లి అన్నపూర్ణమ్మ లోపలికి వచ్చింది. ఆమె చేతిలో ఒక ప్లేట్తో అన్నం ఉంది. కొడుకు పడుతున్న మానసిక శోభను ఆ తల్లి కళ్ళు స్పష్టంగా చదివేస్తున్నాయి. సుభాష్ పక్కన కూర్చొని ప్లేట్ టేబుల్ మీద పెట్టింది. భోజనం చేయరా నాన్న అంది ఆప్యాయంగా. సుభాష్ తల్లి ఒళ్ళు తలపెట్టి చిన్న పిల్లాల బోర్న విలపించాడు. అమ్మా, నేను గుళ్ళో శర్వాణి చూశానమ్మా, నన్ను, నా పక్కన కావ్యం చూసి తను తట్టుకోలేకపోయింది, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది.
ఆమె కళ్ళలో ఎంత బాధ ఉందో నేను చూశాను. నేను లేకుండా తను ఎంత నరకం అనుభవిస్తుందో నాకు అర్థమైంది. నేను ఈ పెళ్లి చేసుకోలేనమ్మా. నా శర్వాన్ని వదిలేసి నేను వేరొకరిని నా జీవితంలోకి ఆహ్వానించలేను అంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు. అన్నపూర్ణమ్మ కళ్ళలో కూడా నీళ్లు తిరిగాయి. కొడుకు తల నిమురుతూ, నాకు తెలుసురా కన్నా, నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని నాకు తెలుసు. నువ్వు శర్వాణి ఎంత అన్యోన్యంగా ఉండేవారో నా కళ్ళతో చూశాను కదా. చిన్న చిన్న అపార్థాలకు ఇద్దరు పంతాలకు పోయి ఇక్కడి వరకు తెచ్చుకున్నారు. ఇప్పుడు మీ నాన్నగారి పంతం, బంధుల ముందు పరువు, అన్నింటికి మించి ఏ పాపం తెలియని కావ్య జీవితం. ఇప్పుడు ఈ పెళ్లి వద్దంటే అవన్నీ ఏమవుతాయో అన్న భయమే నాన్న నన్ను ఆపుతుంది అంది నిస్సహాయంగా. సుభాష్ గట్టిగా కళ్ళు తుడుచుకొని పైకి లేచాడు. అతని ముఖంలో ఇప్పుడు ఒక రకమైన దృఢనిశ్చయం కనిపిస్తుంది. ఏమైనా పర్వాలేదమ్మా, నా వల్ల కావ్య జీవితం పాడవుతుందన్న గిల్టీ నాకు ఉంది. కానీ ఆమెను పెళ్లి చేసుకుని మనసులో శర్వాన్ని పెట్టుకుని బతికితే అది కావ్యకు నేను చేసే ఇంకా పెద్ద ద్రోహం. నేను శర్వాన్ని మర్చిపోలేను. రేపు ఏమైతే అది అవుతుంది. ముందు నేను వెళ్ళి శర్వాన్ని కలవాలి, ఆమెతో మాట్లాడాలి. నా పిల్లల్ని, వెన్నెలను, కార్తిక్ని నేను చూడాలమ్మా. వాళ్ళు లేకుండా నేను ఇంకొక క్షణం కూడా ఉండలేను అన్నాడు స్థిరమైన గొంతుతో. అన్నపూర్ణమ్మ కొడుకు మాటలకు ఆశ్చర్యపోయింది. సుభాష్, నువ్వు రేపు శర్వాణి దగ్గరికి వెళ్తున్నావా? మీ నాన్నకు తెలిస్తే అగ్గి మీద గుగ్గిలమవుతాడు. నాన్న కోపం వస్తే రానివ్వమ్మా, నా ప్రాణం అక్కడ కొట్టుకుంటుంది. 6 నెలల నుండి నా ఇగో నన్ను చంపేస్తుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టి నా తప్పు నేను ఒప్పుకోవడానికి వెళ్తున్నాను. ఆమె నన్ను క్షమిస్తుందో లేదో నాకు తెలియదు. కానీ ఒకసారైనా ఆమె పాదాలు పట్టుకుని ఏడవాలి. నన్ను ఆపకమ్మా అంటూ తిరిగి మంచం మీద పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం సుభాష్ తన కారు తీసుకుని శర్వాణి వాళ్ళ ఇంటివైపు బయలుదేరాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. 6 నెలల తర్వాత తను శర్వాణి ఇంటి గడప తొక్కబోతున్నాడు. ఆమె ఎలా స్పందిస్తుంది? తన ఇంట్లోకి రాణిస్తుందా? తన ముఖం చూస్తుందా? పిల్లలు తన్ను గుర్తుపడతారా? ఇలా వందల ప్రశ్నలు అతని మెదల్లో తొలుస్తున్నాయి. కారు శర్వాణి ఇంటి ముందు ఆగింది. స్టీరింగ్ మీద తలవాల్చి ఒక పెద్ద నిట్టూర్పు ఇడిచాడు సుభాసం. ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. నెమ్మదిగా కారు దిగి గేట్ తీసుకుని లోపలికి నడిచాడు. కాలింగ్ బెల్ నొక్కబోతూ అతని చెయ్యి వణికింది. ధైర్యం తెచ్చుకుని బెల్ నొక్కాడు. లోపల నుండి అడుగుల చప్పుడు వినిపిస్తుంది. సుభాష్ గుండె చప్పుడు రెట్టింపైంది. తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. తలుపు తీసింది పార్వతమ్మ. ఎదురుగా నిలబడిన సుభాష్ను చూడగానే ఆ ముఖంలో ఆశ్చర్యం, కోపం, బాధ అన్నీ ఒకేసారి వ్యక్తమయ్యాయి. అత్తయ్య అన్నాడు సుభాష్ చిన్నగా, అపరాధ భావంతో. పార్వతమ్మ ఏం మాట్లాడకుండా కఠినంగా అతన్ని చూస్తుంది. అప్పుడే వెనక నుండి అమ్మ ఎవరు వచ్చారు అని అడుగుతూ శర్వాణి బయటకు వచ్చింది. ఎదురుగా గుమ్మంలో నిలబడిన సుభాష్ను చూడగానే శర్వాణి అడుగులు అక్కడే ఆగిపోయాయి. ఆమె చేతిలో ఉన్న నీళ్ళ గ్లాసు కింద పడి పగిలిపోయింది. ఆ శబ్దానికి ఇంట్లో నిశ్శబ్దం బద్దలైంది. ఇద్దరు ఒకరినొకరు కళ్ళార్పకుండా చూసుకున్నారు. పగిలిన గాజు గ్లాసు ముక్కలు నేల మీద చెల్లాచెదురుగా పడ్డాయి. ఆ శబ్దానికి గదిలో అలుముకున్న నిశ్శబ్దం ఒక్కసారిగా బద్దలైంది. నీళ్లన్నీ నేల మీద పారిపోతున్నాయి. సరిగ్గా వాళ్ళ చేజారిపోయిన బంధంలా గుమ్మంలో సుభాష్ను చూసిన శర్వానికి ఊపిరి ఆగినంత పనైంది. కళ్ళు ఇప్పార్చి రెప్పవేయటం కూడా మర్చిపోయి అతన్నే చూస్తుంది. 6 నెలలు, అక్షరాల 180 రోజులు. తన ప్రాణంగా భావించిన మనసుని ఇంత దగ్గరగా చూసి ఇన్ని రోజులైంది. కోర్టులో విడాకుల కాగితాలపై సంతకాలు పెట్టినప్పుడు చూసింది. మళ్ళీ నిన్న గుళ్ళో దూరంగా చూసింది. కానీ ఇప్పుడు తన ఇంటి గడప మీద తన కళ్ళ ముందు నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో ఏదో తెలియని అలసట. నిద్రలేని రాత్రులు గడిపినట్టుగా కళ్ళ కింద నల్లటి వలయాలు. గడ్డం పెరిగిపోయి ఉన్నాయి. నిన్న గుళ్ళో కావ్య పక్కన ఉన్నప్పుడు కనిపించిన ఆడంబరం ఇప్పుడు అతనిలో లేదు. కేవలం ఒక నిస్సహాయుడైన సామాన్యుల్లా నిలబడి ఉన్నాడు. పార్వతమ్మ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. కూతురు పడుతున్న నరకాన్ని ప్రతిరోజు చూస్తున్న ఆ తల్లికి సుభాష్ని చూడగానే పట్టరాని ఆవేశం వచ్చింది. గుమ్మానికి అడ్డగా నిలబడి కఠినమైన స్వరంతో, ఎందుకు వచ్చావు బాబు ఇక్కడికి?
పెళ్లి పనుల్లో బిజీగా ఉండుంటావు కదా, దారి తప్పిటు వచ్చావా? లేక నీ రెండో పెళ్లి పత్రిక నా కూతురి చేతికిచ్చి దాని గుండెని ఇంకొకసారి కోద్దామని వచ్చావా అని నిలదీసింది. ఆ మాటలు సుభాష్ గుండెల్లో బాకుల్లా దిగాయి. తలదించుకుని, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, అలా అనకండి. నేను తప్పు చేశాను. నా తప్పు నేను తెలుసుకుని వచ్చాను. ఒక్క 5 నిమిషాలు దయచేసి నన్ను శర్వాన్తో మాట్లాడనివ్వండి అని 2 చేతులు జోడించి బతిమలాడాడు. ఏం మాట్లాడతావు? కోర్టులో లాయర్ల ముందు మాట్లాడుకున్న చాలేదా? తెంచుకున్న బంధాన్ని మళ్ళీ ముడివేయడానికి వచ్చావా? ఇంకో 11 రోజుల్లో నీ మెల్లో పూలమాల, కావ్య మెల్లో తాళి పడబోతుంది. ఇప్పుడు వచ్చి నా కూతురి జీవితంతో మళ్ళీ ఎందుకు ఆడుకోవాలని అనుకుంటున్నావు? దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో సుభాష్. అది ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. మళ్ళీ దాని పాత గాయాలను రేపకు అంటూ తలుపు ముయ్యబోయింది పార్వతమ్మ. అమ్మ ఆగు. శర్వాణి గొంతు వణుకుతున్నాం. అందులో ఒక స్పష్టత ఉంది. పార్వతమ్మ ఆగిపోయి కూతురి వైపు చూసింది. శర్వాణి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ గుమ్మం దగ్గరికి వచ్చింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కాని వాటిని బయటకు రానివ్వకుండా గట్టిగా ఆపుకుంటుంది. సుభాష్ కళ్ళలోకి సూటిగా చూసింది. ఆ చూపుల్లో ప్రేమ ఉంది, కోపం ఉంది, అన్నింటికి మించి ఎడబాటు తాలూకు అనంతమైన వేదన ఉంది. లోపలికి రండి అంది శర్వాణి ముక్తసరిగా. పార్వతమ్మ వారించబోయినా శర్వాణి తల్లి చేతిని పట్టుకుని శాంతపరుస్తూ పక్కకు తప్పుకుంది. సుభాష్ నెమ్మదిగా ఇంట్లోకి అడుగుపెట్టాడు. ఆ ఇల్లు అతనికి ఎంతో పరిచయం ఉన్నదే. ప్రతి మూల, ప్రతి వస్తువు వాళ్ళ జ్ఞాపకాలను మోస్తూనే ఉన్నాయి. హాల్లో సోఫాలో కూర్చున్నాడు. శర్వాణి అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. పార్వతమ్మ ఏం మాట్లాడలేక వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఇద్దరి మధ్య భరించలేని నిశ్శబ్దం. ఎక్కడ మొదలుపెట్టాలో, ఎలా మాట్లాడాలో ఇద్దరికి అర్థం కావటం లేదు. సుభాష్ చేతులు వణుకుతున్నాయి. కళ్ళు నేలకేసి చూస్తున్నాయి. అప్పుడే లోపలి గదిలో నుండి అమ్మా నా డ్రాయింగ్ బుక్ ఎక్కడా అని అరుచుకుంటూ వెన్నెల బయటకు వచ్చింది. ఆమె వెనకే బుడిబుడి అడుగులు వేస్తూ కార్తీక్ కూడా వచ్చాడు. హాల్లో సోఫాలో కూర్చున్న సుభాష్ని చూడగానే వెన్నెల అక్కడే ఆగిపోయింది. ఆమె చిన్న కాళ్ళు ఆనందంతో మెరిశాయి. ముఖం వికసించింది. నాన్న అంటూ ఒక ఉదుర్న పరిగెత్తుకుంటూ వెళ్ళి సుభాష్ ఒళ్ళో వాలిపోయింది వెన్నెల. సుభాష్ గుండె కరిగి నీరైపోయింది. 6 నెలల తర్వాత తన ప్రాణాన్ని, తన ముద్దుల కూతుర్ని అక్కున చేర్చుకున్నాడు. వెన్నెలను గట్టిగా కౌగులించుకుని ఆమె భుజంపై తలపెట్టి చిన్న పిల్లాల్లా బోర్న విలపించాడు. అతని కన్నీళ్లు వెన్నెల గౌను తడుపుతున్నాయి. కన్నా నా చిట్టి తల్లి, నన్ను క్షమించురా అంటూ కూతురి ముఖం నిండా ముద్దులు పెట్టాడు. కార్తీక్ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ అక్క నాన్న దగ్గరకు వెళ్ళటం చూసి తనకు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి సుభాష్ కాళ్ళు పట్టుకున్నాడు. సుభాష్ ఒక చేతితో కార్తీక్ని కూడా పైకెత్తుకుని ఇద్దరి పిల్లలను గుండెలకు హత్తుకున్నాడు. ఈ దృశ్యాన్ని చూస్తున్న శర్వాణి ఇక తన భావోద్వేగాలను ఆపుకోలేకపోయింది. చీర కొంగును నోటికి అడ్డు పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. తన పిల్లలు తండ్రి ప్రేమ కోసం ఎంతగా తల్లడిల్లిపోయారు. ఇప్పుడు సుభాష్ను చూడగానే వాళ్ళు పడుతున్న ఆనందం చూస్తూ ఉంటే ఆమె గుండె తరుక్కపోతుంది. నాన్న ఎక్కడికి వెళ్ళావు ఇన్ని రోజులు? నాకు బొమ్మలు తెస్తావన్నావుగా, తేలేదా? అమ్మ ఏడుస్తుంది తెలుసా నాన్న, నువ్వు రావటం లేదని. ఇక మమ్మల్ని వదిలి వెళ్ళవు కదా? వెన్నెల అమాయకంగా అడుగుతున్న ప్రశ్నలకు సుభాష్ దగ్గర సమాధానం లేదు. కేవలం కన్నీళ్లు మాత్రమే ఆగుతున్నాయి. కాసేపటికి పిల్లలిద్దరిని పార్వతమ్మ వచ్చి చాక్లెట్లు ఇస్తానని చెప్పి లోపలికి తీసుకెళ్ళింది. హాల్లో ఇప్పుడు సుభాష్ శర్వాణి మాత్రమే మిగిలారు. శర్వాణి కళ్ళు తుడుచుకుని నెమ్మదిగా అడిగింది, ఎందుకు వచ్చారు? సుభాష్ తలెత్తి ఆమె కళ్ళల్లోకి చూశాడు. నిన్న గుళ్ళో నిన్ను చూసినప్పటి నుండి నాకు ఊపిరి ఆడడం లేదు శర్వాణి. నా ప్రాణాన్ని అక్కడే వదిలేసి నేను వేరొక అమ్మాయితో పూజలకు కూర్చున్నాను అన్న నిజం నా నిలువెల్ల దహించేస్తుంది. నువ్వు అక్కడి నుండి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే నిన్ను ఆపలేని నా నిస్సహాయతను తలుచుకుని రాత్రంతా కుమిలిపోయాను. నేను తప్పు చేశాను శర్వాణి. నా ఇగో, నా పంతం మన జీవితాలను నాశనం చేశాయి. 6 నెలల నుండి ప్రతిక్షణం నరకం అనుభవిస్తున్నాను. శర్వాణి పెదవులపై ఒక విషాదకరమైన చిరునవ్వు వెలిసింది.
ఇప్పుడు ఇవన్నీ ఎందుకు సుభాష్? అంతా అయిపోయింది కదా. కోర్టు మన బంధాన్ని చట్టబద్ధంగా తెంచేసింది. ఇంకో 12 రోజుల్లో మీ జీవితంలో కొత్త మనిషి రాబోతుంది. నిన్న గుళ్ళో మీ పక్కన ఆ అమ్మాయి నిలబడిన తీరు చూస్తూనే అర్థమైంది తను మిమ్మల్ని ఎంతగా ఇష్టపడుతుందో. ఇక నా గురించి, గతం గురించి ఆలోచించి ప్రయోజనం ఏముంది? అంది స్థిరమైన గొంతుతో. సుభాష్ లేచి ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆమె ముందే మోకాలపై కూర్చున్నాడు. అతని కళ్ళల్లో కన్నీటి దారలు ఆగటం లేదు. నన్ను క్షమించు శర్వాణి. నువ్వు లేకుండా నేను బతకలేనని నాకు అర్థమైంది. ఆ కావ్యాన్ని నేను పెళ్లి చేసుకోలేను. షాపింగ్ మాల్లో లేత ఆకాశరామం రంగు చీర చూసినప్పుడు నా కళ్ళ ముందు నువ్వే కనిపించావు. మన ఫస్ట్ యానివర్సరీ రోజు నేను నీకు కొన్న చీరాదే. నీ జ్ఞాపకాలు నన్ను అణువణువున వెంటాడుతున్నాయి. దయచేసి నన్ను మళ్ళీ నీ జీవితంలోకి రానివ్వు. మన పిల్లల కోసం, మన ప్రేమ కోసం నన్ను క్షమించు అంటూ ఆమె 2 చేతులు పట్టుకున్నాడు. సుభాష్ స్పర్శ తగలగానే శర్వాణి శరీరంలో విద్యుత్ ప్రవహించినట్లు అయింది. ఆ స్పర్శ ఆమెకు ఎంతో పరిచయం, ఎంతో ఇష్టం. తన భర్త తన కళ్ళ ముందు మోకరిల్లి ఏడుస్తూ ఉంటే ఏ భార్య అయినా కరిగిపోతుంది. ఆమె గుండెలో దాగి ఉన్న ప్రేమ అంతా కట్టలు తెంచుకొని బయటకు రావాలని తహతహలాడుతుంది. నేను కూడా నిన్ను క్షణం విడిచి ఉండలేకపోతున్నాను సుభాష్. నువ్వు లేని జీవితం నాకు నరకంలా ఉంది. అన్ని గట్టిగా కౌగలించుకుని ఏడవాలని ఉంది. కానీ వాస్తవమనే కత్తి ఆమె మెడ మీద వేలాడుతుంది. నెమ్మదిగా తన చేతులను సుభాష్ చేతుల్లోంచి విడిపించుకుంది శర్వాణి. సుభాష్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. లేవండి సుభాష్, సోఫాలో కూర్చోండి అంది కన్నీళ్లు తుడుచుకుంటూ. సుభాష్ నిరాశగా లేచి కూర్చున్నాడు. మీరు తప్పు చేశారని బాధపడుతున్నారు సరే, కానీ నేను చేసిన తప్పు మాటేంటి? కేవలం మీ మీద కోపంతో నా అహం దెబ్బతిందని విడాకులు నోటీస్ పంపింది నేను కాదా? మీరు ఒక అడుగు వెనక్కి వేయలేదని నేను కూడా పంతానికి పోయింది నిజం కాదా? ఈ పరిస్థితికి మీరెంత కారణమో నేను అంతే కారణం. మనిద్దరి ఈగోలు గెలిచాయి, మన ప్రేమ ఓడిపోయింది. శర్వాణి గొంతులో పశ్చాత్తాపంతో పాటు ఒక రకమైన పరిణితి వినిపిస్తుంది. అందుకే శర్వాణి, మన తప్పులు సర్దిద్దుకుందాం, మళ్ళీ కొత్తగా మొదలు పెడదాం అన్నాడు సుభాష్ ఆశగా. ఎలా సుభాష్, ఎలా మొదలు పెడతాం? మనం విడిపోయి 6 నెలలు అవుతుంది. మీ నాన్నగారు పట్టుబట్టి మీ కావ్యతో పెళ్లి నిశ్చయించారు. పత్రికలు పంచారు. బంధువులందరికీ తెలిసింది. ఇంట్లో పందిళ్ళు వేశారు. గుళ్ళో పూజలు కూడా మొదలయ్యాయి. ఇప్పుడు మీరు పెళ్లి వద్దంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆ కావ్య జీవితం ఏమవ్వాలి? శర్వాణి వేసిన ప్రశ్న సుభాష్ను నిలదీసింది. కావ్యకు నా గురించి ఏమీ తెలియదు శర్వాణి. తనకు పెళ్లి క్యాన్సిల్ అయితే కొద్ది రోజులు బాధపడుతుంది. కానీ తన జీవితం అంతా ఒక మోసగాడితో బతకడం కంటే ఇదే మేలు కదా. నా మనసులో నువ్వు ఉన్నావన్న నిజం దాచి తన మెల్లో తాళి కడితే అది ఇంకా పెద్ద ద్రోహం కదా అన్నాడు సుభాష్ ఆవేశంగా. శర్వాణి తల అడ్డంగా ఊపింది. కాదు సుభాష్, ఒక ఆడపిల్లకు పెళ్లి క్యాన్సిల్ అవ్వటం అంటే అది చిన్న విషయం కాదు. సమాజం ఆమెను ఎంత శోభకు గురి చేస్తుందో మీకు తెలియదు. మన చేతకానితనం వల్ల, మన కోపాల వల్ల మూడో వ్యక్తి బలి కాకూడదు. అంతేకాదు మీ నాన్నగారి పరువు ఏమవుతుంది? 2 కుటుంబాలు తలదించుకునేలా చేయటం న్యాయమా? సుభాష్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. మరి మన పిల్లల భవిష్యత్తు, మనం పడుతున్న ఈ నరకం గురించి ఆలోచించవా శర్వాణి? నువ్వు నన్ను మర్చిపోయి బతకగలవా అని సూటిగా అడిగాడు. శర్వాణి కళ్ళల్లోంచి కన్నీళ్లు జలజల రాలాయి. బతకలేను సుభాష్, ప్రతిరోజు ప్రతి క్షణం చస్తూనే బతుకుతున్నాను. కిటికీలోని చందమామను చూసినా మీ జ్ఞాపకాలే, కింద పడి ఉన్న మీ పుస్తకం చూసినా మీ జ్ఞాపకమే. కానీ నేను నా పిల్లల కోసం ఎలాగోలా ఈ జీవితాన్ని ఈడ్చుకుంటూ వెళ్తాను. మీరు నా గురించి ఆలోచించకండి. మనం చేసిన తప్పుకు ఇదే మనకు శిక్ష. విధి మనల్ని విడదీసింది. దయచేసి మీరు వెళ్ళిపోండి. కావ్యని పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టండి అంది కఠినంగా, గుండెను రాయి చేసుకొని. శర్వాణి అని అరిచాడు సుభాష్. నువ్వింత కఠినంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? నా మీద నీకే మాత్రం ప్రేమ లేదా? ప్రేమ ఉంది కాబట్టే మిమ్మల్ని పంపిస్తున్నాను సుభాష్. నా వల్ల మీరు, మీ కుటుంబానికి
సమాజానికి చెడ్డవాళ్ళు కావటం నాకు ఇష్టం లేదు. మీరంటే నాకు ప్రాణం. కానీ ఆ ప్రాణం కంటే ముందు నిలబడిన బాధలు ఉన్నాయి. నా కోసం మీ జీవితాన్ని, మీ నాన్నగారి పరువును నాశనం చేసుకోకండి. మీరు ఈ పెళ్లి చేసుకోవాలి. ఇది నా మీద ఒట్టు అంటే శర్వాణి లోపలి గదిలోకి పరిగెత్తి తలుపు వేసుకుంది. గది లోపల మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తుంది శర్వాణి. నన్ను క్షమించండి సుభాష్. మీరు నన్ను అడిగిన క్షణంలోనే మీతో వచ్చారని నా మనసు గట్టిగా అరుస్తుంది. కానీ నా స్వార్థం కోసం ఒక అమాయకురాల జీవితాన్ని నేను బలి చేయలేను. మీరు వేరొకరి సొంతం అవుతూ ఉంటే చూసి నేను బతకలేను. కాని దేవుడు నా రాత ఇలాగే రాశాడు అని కుమిలిపోయింది. హాల్లో ఒంటరిగా నిలబడిన సుభాష్ గుండె బరువెక్కింది. శర్వాణి మాటల్లో ఉన్న నిజం అతన్ని కట్టిపడేసింది. తను పంతానికి పోయి ఒక అమాయకురాలి మెడకు ఉచ్చు బిగించాడు. ఇప్పుడు తాను వెనక్కి తగ్గితే కావ్య జీవితం సర్వనాశనం అవుతుంది. తండ్రి పరువు బజారున పడుతుంది. తన తప్పు వల్ల ఇన్ని జీవితాలు రోడ్డున పడ్డం అతనికి మాత్రం ఇష్టం లేదు. కానీ శర్వాణి వదిలేసి తను బతకలేడు. ఈ ధర్మ సంకటంలో చిక్కుకొని విలవిల్లాడిపోతున్నాడు. మెల్లగా అడుగులు లాక్కుంటూ గుమ్మం వైపు నడిచాడు సుభాష్. అక్కడ నిలబడిన పార్వతమ్మను చూసి 2 చేతులు జోడించి నమస్కరించాడు. కళ్ళల్లో కన్నీళ్లతోని నెమ్మదిగా బయటకు నడిచాడు. కారులో కూర్చున్నాడు కానీ కారు స్టార్ట్ చేసే ఓపిక కూడా అతనికి లేదు. స్టీరింగ్ మీద తలవాల్చి బిగ్గరగా రోధించాడు. విధి అంతా వింత నాటకం మారుతుంది దేవుడా. ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుని ఇద్దరు మనసులు కలిసి ఉండలేక విడిపోలేక ఈ నరకాన్ని ఎందుకు అనుభవిస్తున్నారు? దీనికి ముగింపు లేదా? సుభాష్ అంతర్మదనానికి జవాబు దొరకటం లేదు. సుభాష్ తిరిగి ఇంటికి చేరుకునేసరికి మధ్యాహ్నం 12 దాటుతుంది. ఇంట్లో హడావిడి మరింత పెరిగింది. కావ్య వాళ్ళ కుటుంబం కూడా అక్కడే ఉంది. అందరూ కలిసి భోజనాలు కూర్చున్నారు. సుభాష్ ముఖం వాడిపోయి కళ్ళు ఎర్రబడి ఉండటం చూసి రామచంద్రరావు కంగారు పడ్డాడు. ఏరా సుభాష్, ఏమైంది? ఎక్కడికి వెళ్ళావు ఉదయాన్నే? అలా ఉన్నావేంటి అని అడిగాడు. సుభాష్ ఏం మాట్లాడకుండా నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. అన్నపూర్ణమ్మ కొడుకు పరిస్థితి అర్థమై నెమ్మదిగా వెనకాలే వెళ్ళింది. గత్తలుపు వేసుకుని సుభాష్ మంచం మీద కూలబడ్డాడు. శర్వాణి కలిసావా నాన్న? ఏమంతను అడిగింది అన్నపూర్ణమ్మ ఆతృతగా. అంతా నా కర్మ అమ్మ. నేను నా చేతులారా నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. తను నన్ను క్షమించినా ఈ పెళ్లి ఆపడానికి ఒప్పుకోవటం లేదు. నా వల్ల మీ పరువు పోకూడదని, కావ్య జీవితం నాశనం కాకూడదని తను ఈ త్యాగానికి సిద్ధపడిందమ్మా. తన గుండెను బండరాయి చేసుకుని నన్ను వెళ్ళిపోమ్మంది అంటూ తల్లివుడు తలపెట్టి ఏడ్చాడు సుభాషం. అన్నపూర్ణమ్మ కొడుకు పడుతున్న బాధ చూడలేక కన్నీళ్లు పెట్టుకుంది. శర్వాణి మనసు ఎంత మంచిదో నాకు తెలుసురా. అందుకే అదంటే నాకంత ఇష్టం. కానీ పరిస్థితులు ఇలా అయ్యాయి. మనం ఇప్పుడు ఏం చేయగలం? ఈ పెళ్లి ఆపితే 2 కుటుంబాలు బజార్న పడతాయి అంది నిస్సహాయంగా. రోజులు గడుస్తున్నాయి. పెళ్లికింకా 10 రోజులు మాత్రమే ఉంది. శర్వాణి ఇంట్లో ప్రతి క్షణం నరకంగా గడుస్తుంది. ఆమె సరిగ్గా అన్నం తినడం లేదు, నిద్రపోవటం లేదు. పిల్లలతో కాసేపు గడిపి మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోతుంది. సుభాష్ జ్ఞాపకాలు ఆమెని పిచ్చెక్కిస్తున్నాయి. సుభాష్ వచ్చినప్పుడు అతనితో వెళ్ళిపోయి ఉంటే బాగుండేది కదా అని మనసులో ఒక మూల అనిపిస్తున్నాం. మళ్ళీ బాధలు కావ్య భవిష్యత్తుకు గుర్తొచ్చి తన్ను తాను నిందించుకుంటుంది. ఇటు సుభాష్ పరిస్థితి కూడా దారుణంగా ఉంది. అతను ఎవరితోనూ మాట్లాడడం లేదు. పెళ్లి పనులు యాంత్రికంగా పాల్గొంటున్నాడు. కావ్య ఎంత ఉత్సాహంగా మాట్లాడించడానికి ప్రయత్నించినా ముక్తసరిగా సమాధానం ఇచ్చి తప్పుకుంటున్నాడు. కావ్యకు సుభాష్ ప్రవర్తనలో ఏదో తేడాగా అనిపిస్తుంది. కానీ పెళ్లి టెన్షన్ వల్ల అలా ఉన్నాడేమో అని సరిపెట్టుకుంటుంది. పెళ్లికి వారం రోజుల ముందు జరగవలసిన నిశ్చితార్థం లాంటి ఒక చిన్న వేడుకను ఇంట్లోనే ఏర్పాటు చేశారు పెద్దలు. ఇరు కుటుంబాల వారు, దగ్గర బంధువులు మాత్రం వచ్చారు. సుభాష్కు కొత్త బట్టలు వేసి పీటల మీద కూర్చోబెట్టారు. పక్కన కావ్య నవ్వుతూ కూర్చుని ఉంది. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. కావ్య సుభాష్ ఒకరికొకరు ఉంగరాలు మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. సుభాష్ చేతిలో ఉంగరం పెట్టాడు రామచంద్రరావు. సుభాష్ ఆ ఉంగరం వైపు చూశాడు. అతని కళ్ళ ముందు 5 ఏళ్ల క్రితం
శర్వానికి తన ఉంగరం తొలిగిన దృశ్యం మెదిలింది. ఆ రోజు శర్వాణి సిగ్గుతో ఎర్రబడిన బుగ్గలు, ఆమె కళ్ళలోని మెరుపు అతని గుర్తొచ్చాయి. సుభాష్ చేయి వణుకుతుంది. కావ్య చేయి ముందుకు చాపి చిరునవ్వుతో అతని వైపు చూస్తుంది. అందరూ చప్పట్లు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. సుభాష్ మనసులో ఒకటే సంఘర్షణ. ఈ ఉంగరం తొలగితే ఇక తన జీవితం కావ్యతోనే. శర్వాణి శాశ్వతంగా దూరమైపోతుంది. తన ప్రేమకు తనే సమాధి కడుతున్నట్లు అనిపించింది అతనికి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. అతనిలో ఏదో తెలియని ఆవేశం రగులుకుంటుంది. ఆగండి! ఒక్కసారిగా సుభాష్ గొంతు హాలంతా ప్రధ్వనించింది. పురోహితుడు మంత్రాలు చదవడం ఆపేశాడు. బంధువులంతా నిశ్శబ్దమై ఆశ్చర్యంగా సుభాష్ వైపు చూశాడు. కావ్య ముఖంలో చిరునవ్వు మాయమై కంగారు మొదలైంది. రామచంద్రరావు కంగారుగా ముందుకొచ్చి, ఏమైందిరా సుభాష్, ఎందుకలా అరిచావు అని అడిగాడు. సుభాష్ నెమ్మదిగా పీటల మీద నుండి పైకి లేచాడు. అతని ముఖంలో ఇప్పుడు ఎలాంటి సందిగ్ధత లేదు. ఒక స్థిరమైన నిశ్చయం కనిపిస్తుంది. చేతిలో ఉన్న ఉంగరాన్ని పక్కన ఉన్న పళ్ళెంలో పెట్టాడు. నన్ను క్షమించను నాన్న, ఈ పెళ్లి నేను చేసుకోలేను అన్నాడు స్పష్టమైన గొంతుతో. ఆ మాట వినగానే హాల్లో ఉన్న వారంతా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. రామచంద్రరావు గుండె ఆయనంత పనైంది. కావ్య తల్లిదండ్రులు కోపంగా ముందుకొచ్చారు. కావ్య కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మతిపోయిందా నీకు? పెళ్లికి వారం రోజులు పెట్టుకుని ఈ పిచ్చి వేషాలేంటి అని గట్టిగా అరిచాడు రామచంద్రరావు. నాకు మతిపోలేదు నాన్న. ఇన్ని రోజులు నాకు మతిపోయి ఈ నాటకం ఆడాను. కానీ నా మనసులో వేరొకరిని పెట్టుకుని కావ్యమెల్లో తాళి కడ్డం మహాపాపం. నేను కావ్యని మోసం చేయలేను. నా మనసంతా శర్వాణితోనే ఉంది. ఆమె లేని జీవితం నేను ఊహించలేను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని చేతులు జోడించి అన్నాడు సుభాష్. కావ్య తండ్రి కోపం తోగిపోతూ, అంటే నా కూతురి జీవితంతో ఆడుకుంటారా? విడాకులు తీసుకున్న వాడికి మా అమ్మాయిని ఇస్తామంటే మీరెంత కృతజ్ఞతగా ఉండాలి. ఇప్పుడు అందరి ముందు మమ్మల్ని అవమానిస్తారా? ఈ పెళ్ళి ఆపడానికి వీల్లేదు అని అరిచాడు. హాల్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. హాలంతా ఆవరించిన ఆ భయానకరమైన నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ కావ్య తండ్రి ప్రసాద్ గారి గొంతు పిడుగులా వినిపించింది. అంటే మా అమ్మాయి జీవితం మీకు ఆట బొమ్మలా కనిపిస్తుందా రామచంద్రరావు గారు? విడాకులు తీసుకున్న మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేయడానికి మేమేదో త్యాగం చేస్తున్నట్లు ఫీల్ అయ్యాం. కానీ తీరా నిశ్చితార్థం పీటల మీద కూర్చున్నాక నా భార్య ఇంకా నా మనసులోనే ఉంది. మాజీ భార్యను మర్చిపోలేను అని మీ వాడు అంటూ ఉంటే మేమెలా ఊరుకోవాలి? మా పరువు ఏం కావాలి అంటూ ఆవేశం తొగిపాడు ప్రసాద్. రామచంద్రరావు గారికి తల కొట్టేసినట్టయింది. బంధువులందరి ముందు కొడుకు చేసిన పనికి అవమానంతో ఆయన కుంచుకుపోయాడు. రెండు చేతులు జోడించి, నన్ను క్షమించండి ప్రసాద్ గారు, వాడికేదో మతి భ్రమించి ఇలా మాట్లాడుతున్నాడు. దయచేసి మీరు శాంతించండి అంటూ ప్రసాదు చేతులు పట్టుకుపోయాడు. కానీ ప్రసాద్ విసురుగా చేతులు విడిపించుకున్నాడు. శాంతించేది లేదు, ఏమీ లేదు. వాడన్న మాటలు మేమందరం మా చెవులారా విన్నాం. మా అమ్మాయి మేల్లో తాళి కట్టడం మహాపాపమని వాడు అంటూ ఉంటే ఇంకా మేము ఇక్కడ ఎందుకు ఉండాలి? ఈ పెళ్ళి ఇక్కడితో ఆగిపోయింది అని గట్టిగా అరిచాడు. అప్పుడు కావ్య నెమ్మదిగా పీటల మీద నుండి లేచింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నా ముఖంలో ఒక స్పష్టత ఉంది. తండ్రి చేయి పట్టుకుని, నాన్న ఆగండి, సుభాష్ గారు చేసింది ఒక రకంగా మంచికే. మనసులో వేరొకరిని పెట్టుకుని నా మెల్లో తాళి కట్టి ఉంటే నా జీవితాంతం నేను నరకం అనుభవించవలసి వచ్చేది. ఆయన తన స్వార్థం చూసుకోకుండా ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయకూడదని ధైర్యంగా నిజం చెప్పాడు. ఆయన భార్య శర్వాణి అదృష్టవంతురాలు. పదన్ నాన్న వెళ్దామంటూ తన తల్లిదండ్రులను తీసుకుని అక్కడి నుండి హుందాగా వెళ్ళిపోయింది కావ్య. వాళ్ళు వెళ్ళిపోగానే రామచంద్రరావు గారి కోపంతో ఊగిపోతూ సుభాష్ దగ్గరికి వచ్చాడు. ఏం సాధించావురా ఇప్పుడు? కన్న తండ్రి పరువును నడి బజార్లు నిలబెట్టి గొంతు కోసావు. ఆ శర్వాణిని చీకొట్టి విడాకులు నోటీస్ మొహాన కొట్టి వెళ్ళిపోతే ఏడ్చుకుంటూ మూలన కూర్చున్నావు. ఇప్పుడు మళ్ళీ దాని జపం చేస్తున్నావు అని గట్టిగా అరిచాడు. సుభాష్ కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నా
వాయిస్లో ఒక స్థిరమైన నిశ్చయం ఉంది. నాన్న, తప్పు నాదే. ఆ రోజు శర్వాణి అకారణంగా విడాకులు నోటీస్ పంపలేదు. నా ఇగో, నా పంతం ఆమెను ఆ నిర్ణయం తీసుకునేలా చేశాయి. నా ప్రాణం అక్కడ కొట్టుకుంటుంటే నేను ఇక్కడ ఇంకో పెళ్ళి ఎలా చేసుకోగలను? నన్ను క్షమించండి నాన్న. శర్వాణి నన్ను క్షమించినా క్షమించకపోయినా నా జీవితం ఇక ఆమెతోనే. నా ప్రేమను గెలుచుకోవడానికి నేను వెళ్తున్నాను అని స్పష్టంగా చెప్పేశాడు సుభాష్. రామచంద్రరావు గారికి కొడుకు తెగువ చూసి ఆశ్చర్యం, కోపం ఒకేసారి వచ్చాయి. అంతేనా? నీకు ఈ తండ్రి, ఈ ఇల్లు అవసరం లేదా? అయితే విను, నువ్వు గనక గడప దాటి ఆ శర్వాన్ దగ్గరికి వెళ్తే ఇక ఈ జన్మలో నువ్వు నా ముఖం చూడ్డానికి వీల్లేదు అని కఠినంగా చెప్పాడు. సుభాష్ తల్లి అన్నపూర్ణమ్మ కన్నీళ్ళు తుడిచాడు. అమ్మా, నాన్నగారి కోపం తాత్కాలికం. నా సంతోషం కంటే ఆయనకేది ముఖ్యం కాదు. శర్వాన్ని ఒప్పించి ఆమెతో కలిసి వచ్చి నాన్న కాళ్ళు పట్టుకుంటాను. నన్ను ఆశీర్వదించి పంపించు అని తల్లి పాదాలకు నమస్కరించి ఆ పీటల మీద నుండే నేరుగా శర్వాణి ఇంటి వైపు బయలుదేరాడు సుభాష్. అటు శర్వాణి ఇంట్లో తన స్నేహితురాలు మానస ద్వారా సుభాష్ నిశ్చితార్థం ఆపేసిన విషయం తెలుసుకున్న శర్వాణి ఆనందంతో భయంతో వణికిపోతుంది. సుభాష్ నా కోసం అంత ధైర్యం చేశాడా? తన పరువును, కుటుంబాన్ని వదిలిపెట్టి నా కోసం నిలబడ్డాడా అని ఏడుస్తూ తల్లి పార్వతమ్మతో చెబుతుంది. కాని పార్వతమ్మ మాత్రం, వాడి పెళ్ళి ఆపేస్తే నీకంత ఆనందంగా ఉందా? వాడు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇప్పుడు సమాజం ఎవరు నిందిస్తుందో తెలుసా? విడాకులు తీసుకున్న భార్య మళ్ళీ మధ్యలో వచ్చి పెళ్లి చెడగొట్టింది అని రేపందరూ కోడై కూస్తారు. రేపొద్దున ఆయన తండ్రి రామచంద్రరావు గారు ఇక్కడికి వచ్చి నిన్ను నానా మాటలంటారు అని మందలించింది. సరిగ్గా అదే సమయంలో బయట కారు ఆగించప్పుడు వినిపించింది. శర్వాణి గుండె వేగంగా కొట్టుకుంటుంది. గుమ్మం దగ్గరకు వెళ్ళి చూసింది. కారులో నుండి సుభాష్ దిగాడు. నేరుగా గుమ్మం దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఎదురుగా ఉన్న శర్వాణి కళ్ళలోకి సూటిగా చూశాడు. ఆ చూపుల్లో ఏనలేని ప్రేమ, ఒక భరోసా కనిపిస్తున్నాయి. ఏంటి సుభాష్ ఇదంతా? శర్వాణి గొంతులో ఆందోళన. ఏముంది శర్వాణి, నా ప్రాణం ఎక్కడుందో నా శరీరం కూడా అక్కడే ఉండాలని వచ్చేశాను. నాన్న, అమ్మ, ఇల్లు అన్నీ వదిలేసి వచ్చేశాను. నువ్వు నన్ను క్షమించే వరకు నేను ఈ గడప దాటి వెళ్ళను అని అన్నాడు. అప్పుడే లోపల నుండి వచ్చిన పార్వతమ్మ సుభాష్ను చూసి రగిలిపోయింది. ఎంత ధైర్యం బాబు నీకు! మళ్ళీ ఇంటి ముఖం ఎలా చూశావు? పెళ్లి పీటల మీద ఆ పిల్ల గొంతు కోసి ఏ ముఖం పెట్టుకుని వచ్చావిక్కడికి అని నిలదీసింది. సుభాష్ చేతులు జోడించి క్షమాపణ అడగబోతూ ఉండగా లోపల నుండి శర్వాణి తమ్ముడు విక్రమ్ బయటకు వచ్చాడు. విక్రమ్ ఎప్పుడు ఎంతో హుందాగా, బాధ్యతాయుతంగా ప్రవర్తించే వ్యక్తి. ఆయన అడుగులు ఎంతో నిదానంగా, గంభీరంగా ఉన్నాయి. విక్రమ్ నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ సుభాష్ దగ్గరకు వచ్చాడు. ఆయన సుభాష్ను చూసిన చూపులో ద్వేషం లేదు, కానీ పరిస్థితిని అర్థం చేసుకున్న పరిణితి ఉంది. బావగారు అనేంత గౌరవంగా పిలిచాడు విక్రమ్. లోపలికి రండి. విక్రమ్, వాణ్ణి లోపలికి ఎందుకు పిలుస్తున్నావు అని పార్వతమ్మ అరిచింది. విక్రమ్ తన తల్లి వైపు చూసి ఎంతో శాంతంగా అన్నాడు. అమ్మా, దయచేసి ఆవేశపడకు. బావగారు తీసుకునే నిర్ణయం చాలా పెద్దది. ఆయన తన నాన్నగారి పరువును, సమాజాన్ని అన్నిటినీ పక్కన పెట్టి అక్క కోసం వచ్చారు. ఆయనలో ఉన్న అహంకారం, పంతం అన్నీ నశించిపోయాయి. ఇప్పుడు ఉన్నదంతా అక్క మీద ప్రేమ మాత్రమే. మనసులో అక్కని పెట్టుకుని వేరే అమ్మాయి మెల్లో తాళి కట్టకపోవడమే ఆయన చేసిన మంచి పని. ఆయనకు ఒక అవకాశం ఇద్దాం. విక్రమ్ మాటల్లోని స్పష్టత శర్వానికి కొండంత అండగా నిలిచింది. శర్వాణి కన్నీళ్లతో సుభాష్ వైపు చూసింది. సుభాష్ వెళ్ళి తన భార్య చేతులు పట్టుకున్నాడు. నన్ను క్షమించు శర్వాణి. 6 నెలల నుండి ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నాను. నీ మీద కోపంతో కావ్యని పెళ్లి చేసుకోవాలనుకున్నా. నా నిర్ణయం నన్ను బతకనివ్వలేదు. మన పిల్లల కోసం, మన ప్రేమ కోసం నన్ను మళ్ళీ నీ జీవితంలోకి రానివ్వు అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. శర్వాణి సుభాష్ను హత్తుకుని ఏడవబోయింది. కానీ అప్పుడే బయట మరో కారు వచ్చి ఆగిన శబ్దం వినిపించింది. అందరు గుమ్మం వైపు చూశారు. కారు దిగి వేగంగా కోపంతో ఊగిపోతూ వస్తున్నారు రామచంద్రరావు గారు. ఆయన కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. తన పరువు తీసిన కొడుకు శర్వాణి వాళ్ళ ఇంట్లో ఉండటం
ఆయన అహంకారాన్ని దారుణంగా దెబ్బతీసింది. ఆయన వెనకే అన్నపూర్ణమ్మ కూడా కంగారుగా వస్తుంది. సుభాష్ బయటకు రారా అని గట్టిగా అరిచారు రామచంద్రరావు గారు. ఆయన అరుపుకు వీధిలో ఉన్న ఒకరిద్దరు ఆగి చూశారు. రామచంద్రరావు శర్వాణి పార్వతమ్మను చూడగానే తన కోపాన్నంతా వాళ్ళ మీదకు మళ్లించాడు. ఏమే పార్వతి, నా కొడుకును మళ్ళీ మీ ఇంటి కుక్కలా పడిలా చేసుకున్నారు కదా. నిశ్చితార్థం పీటల మీద వాడి చేత నా పరువు తీయించారు. ఎంత మాయ చేశారే వాణ్ణి అని దారుణంగా మాట్లాడారు. పార్వతమ్మ ఏమైనా అనేలోపే విక్రమ్ ముందుకొచ్చాడు. ఆయన ఎంతో హుందాగా రామచంద్రరావు గారికి 2 చేతులు జోడించి నమస్కరించాడు. నమస్కారం మామయ్య గారు అన్నాడు విక్రమ్ అత్యంత శాంతంగా. మీరు పెద్దవారు, దయచేసి ఆవేశపడకండి. సుభాష్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల మీకు చాలా అవమానం జరిగిందని నేను అంగీకరిస్తున్నాను. కానీ ఒక్కసారి ఆలోచించండి మామయ్య గారు. ఒక మనిషి మనసులో తన మొదటి భార్యను పెట్టుకుని కేవలం తండ్రి బలవంతం కోసమే, పరువు కోసమే ఇంకొక ఆడపిల్ల మెల్లో తాళి కడితే ఆ అమాయకురాలైన కావ్య గారి జీవితం ఎంత నరకం అవుతుందో మీకు తెలుసా? విక్రమ్ అడిగిన ప్రశ్నకు రామచంద్రరావు గారు ఒక్క క్షణం స్తంభించిపోయాడు. విక్రమ్ కొనసాగించాడు. సుభాష్ గారు ఒక సాహసం చేశారు. తన తప్పు వల్ల ఒక అమ్మాయి జీవితం శాశ్వతంగా పాడైపోకూడదని ఆయన తన సొంత పరువును నిలబెట్టారు. అది ఆయన నిజాయితీ, అక్క మీద ఆయనకున్న స్వచ్ఛమైన ప్రేమ. మీరు పరువు కోసం ప్రాణమిచ్చేవారని మాకు తెలుసు. నా బావగారు ఇక్కడ నిలబడింది మిమ్మల్ని అవమానించడానికి కాదు, నా ప్రేమను గెలిపించుకోవడానికి. ఆయన ఈ గడపలు అడుగుపెట్టింది కేవలం ఒక భర్త, ఒక తండ్రిగా తన బాధ్యతను నెరవేర్చుకోవడానికి. దయచేసి వాళ్ళ ప్రేమను, పశ్చాత్తాపాన్ని అర్థం చేసుకుని మామయ్య గారు. పరువు పంతం కంటే కుటుంబం ఇచ్చే సంతోషం చాలా గొప్పది కదా అని విక్రమ్ ఎంతో వినయంగా స్పష్టంగా చెప్పాడు. విక్రమ్ మాట్లాడిన ప్రతి అక్షరం రామచంద్రరావు గారి మనసులోకి దూసుకుపోయింది. ఆయన మాటల్లోని పరిపక్వత, పెద్దల పట్ల ఉన్న గౌరవం చూసి రామచంద్రరావు గారి అహంకారం బద్దలైపోయింది. నేనెవరినైతే ద్వేషించాను, నా కుటుంబం నుండి వచ్చిన కుర్రాడు నా కొడుకు ప్రేమను, ఒక ఆడపిల్ల జీవితాన్ని ఎంత గొప్పగా విశ్లేషించాడు. నా కొడుకు చేసిన పని వెనక ఎంత త్యాగం ఉందో నాకు అర్థమయ్యేలా చేశాడు. నా పరువు కాపాడడం కోసం నా కోడలు ఇంతకాలం మౌనంగా ఏడ్చింది. నా అహంకారం నా కాళ్లకు గంతలు కట్టింది అని ఆయన మనసు కన్నీరు మున్నీరుగా విలపించింది. రామచంద్రరావు గారి కళ్ళ నుండి ధారగా కన్నీళ్లు కారుతున్నాయి. ఆయన నెమ్మదిగా ముందుకు వెళ్ళి శర్వాణి దగ్గర ఆగిపోయారు. 2 చేతులు జోడించారు. శర్వాణి, నన్ను క్షమించు తల్లి. నా ఇగ్గో, నా అహంకారం నా కళ్ళను మూసేశాయి. విక్రమ్ బాబు మాటలతో నా కళ్ళు తెరుచుకున్నాయి. నా కొడుకు తప్పు చేస్తే వాణ్ణి నిలదీశావు. నీలాంటి కోడలు దొరకటం నా అదృష్టం. నా అహంకారాన్ని పక్కన పెట్టి నేను స్వయంగా నిన్ను నా ఇంటి మహాలక్ష్మిలా తీసుకెళ్ళడానికి వచ్చాను. పదమ్మ, మన ఇంటికి వెళ్ళిపోదాం అంటూ కన్నీరు పెట్టుకున్నారు ఆయన. శర్వాణి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆయన కాళ్ళ మీద పడింది. మామయ్య గారు, అలా అనకండి. మీరు నాకు తండ్రి లాంటివారు. మిమ్మల్ని బాధ పెట్టాలని నేను ఎప్పుడు అనుకోలేదు అంటూ ఆయన ఆశీస్సులు తీసుకుంది. పార్వతమ్మ కూడా రామచంద్రరావు గారి మార్పును చూసి ఆనంద బాష్పాలు రాల్చింది. విక్రమ్ ముఖంలో అంతులేని తృప్తి, సంతోషం కనిపించాయి. సుభాష్ కళ్ళల్లో ఆనందం కట్టలు తెంచుకుంది. శర్వాణి వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో కూడా అనంతమైన ప్రేమ. అప్పుడే లోపల గది నుండి పిల్లలు వెన్నెల, కార్తిక్ బయటకు వచ్చారు. నాన్న అంటూ వెన్నెల పరిగెత్తుకుంటూ వచ్చి సుభాష్ను హత్తుకుంది. సుభాష్ కింద కూర్చొని తన 2 పిల్లలను గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు. వాళ్ళ లేలేత బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపించాడు. నా చిట్టి తల్లి, నాన్న వచ్చేసాడమ్మా. ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళను. మీ అందరినీ మన ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను అంటూ ఆనంద బాష్పాలు రాల్చాడు సుభాష్. రామచంద్రరావు గారు, అన్నపూర్ణమ్మ కూడా మనవళ్ళను చూసి మురిసిపోయారు. ఇల్లంతా ఒకసారిగా ఆనందంతో, నవ్వులతో నిండిపోయింది. పార్వతమ్మ లోపలికి వెళ్ళి శర్వాణి పిల్లల బట్టలు సర్ది తీసుకువచ్చింది. శర్వాణి తన తమ్ముడు విక్రమ్ను హత్తుకొని కృతజ్ఞతలు చెప్పింది. నువ్వు లేకపోతే ఈరోజు నా జీవితం ఇలా నిలబడేది కాదురా అంది కన్నీళ్లతో. విక్రమ్ అక్కకు ధైర్యం చెప్పి బావగారికి
కరచాలనమిచ్చి సాగనంపాడు. సుభాష్, శర్వాణి, పిల్లలు, రామచంద్రరావు గారు, అన్నపూర్ణమ్మ అందరూ కలిసి ఆనందంగా కారులో తమ సొంత ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో అన్నపూర్ణమ్మ హారతి పళ్ళంతో ఎదురు వచ్చి తన కోడలికి కొడుక్కి దిష్టి తీసి లోపలికి ఆహ్వానించింది. ఇల్లు ఏమాత్రం మారలేదు. రెండో పెళ్లి కోసం వేసిన పూల అలంకరణ ఇప్పుడు శర్వాణి పునరాగమనానికి స్వాగతం పలుకుతున్నట్టుగా ఎంతో అందంగా పండగలా కనిపిస్తుంది. రాత్రి పడింది. సుభాష్, శర్వాన్ల గదిలో పౌర్ణం వెన్నెల కిటికీలోంచి పడుతుంది. పిల్లలిద్దరూ పగలు చేసిన అల్లరికి అలసిపోయి నిద్రలో ఉన్నారు. శర్వాణి అద్దం ముందు నిలబడి తన జడను సరిచేసుకుంటుంది. ముఖంలో కొద్దిపాటి అలసట ఉన్నా మనసులో మాత్రం చెప్పలేనంత ప్రశాంతత ఉంది. సుభాష్ నెమ్మదిగా ఆమె వెనక వచ్చి నిలబడ్డాడు. అద్దంలో ఇద్దరు ప్రతిబింబాలు ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. సుభాష్ ఆమె భుజాలపై తలవాల్చి ఆ మెడపై నెమ్మదిగా ముద్దు పెట్టాడు. శర్వాణి శరీరం ఒక్కసారిగా పులకరించిపోయింది. ఆమె సుభాష్ చేతులను గట్టిగా పట్టుకుంది. శర్వాణి, నిన్నిలా మళ్ళీ నా దరి చేర్చుకుంటానని, ఈ జన్మలో ఈ అదృష్టం నాకు దక్కుతుందని కళ్ళు కూడా ఊహించలేదు అన్నాడు సుభాషు ఆమె కళ్ళల్లోకి అద్దంలోని చూస్తూ. శర్వాణి వెనక్కి తిరిగి అతని బుగ్గ నిమిరింది. కానీ మీరు నా కోసం ఎంతో పోరాడారు సుభాష్. పీటల మీద పెళ్లి ఆపేయడం అంటే చిన్న విషయం కాదు. నన్ను నిలబెట్టడం కోసం మీ వాళ్ళని ఎదిరించారు. పంతానికి పోయి విడాకుల వరకు వెళ్ళి మిమ్మల్ని ఎంతగా బాధ పెట్టానో నాకు తెలుసు. ఇక మన మధ్య ఏ ఇగోలు రాకూడదు అంది ఆమె ఏడుస్తుని అతని గుండెల్ని హత్తుకొని. సుభాష్ ఆమె కన్నీళ్లను తన చేతివేళ్లతో తుడుస్తూ ఆమె నుదుటి మీద సున్నితంగా ముద్దు పెట్టాడు. ఇంకెప్పుడు నిన్ను ఏడవనివ్వని శర్వాణి. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని ప్రమాణం చేశాడు. 6 నెలల ఎడబాటు తర్వాత వారిద్దరి మధ్య ఉన్న భౌతిక మానసిక దూరం పూర్తిగా చెరిగిపోయింది. ఇద్దరూ ఒకరి కౌగిల్లో ఒకరు బందీలై తమ ప్రేమను మౌనంగానే పంచుకున్నారు. విధి అన్న వింత నాటకంలో విడిపోయిన ఆ జంట అహంకారాన్ని వీడి పశ్చాత్తాపంతో మళ్ళీ ఒకటయ్యారు. ఆ ఇల్లు మళ్ళీ వారి స్వచ్ఛమైన ప్రేమకు, పిల్లల నవ్వులకు జీవన సాక్ష్యంగా నిలిచింది. ఇది వారి జీవితంలో మరో కొత్త అధ్యాయం. అక్షరాల ఇది వారి హృదయాల రెండో పెళ్లి. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.